ప్రస్తుతం మనతో పాటు మధుసూదన్ చారి గారు ఉన్నారు. మధుసూదన్ గారు, ఇప్పటి వరకు నాకు తెలిసి మీరు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసి ఉంటారు. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులు నన్ను కోసుకు తినండి అన్న మాటలు మాట్లాడటం అనేది జరిగింది. ఏ విధంగా చూడొచ్చు దాన్ని? ఇది ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడేటువంటి మాటలు కాదు. అంటే ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి ఒక రకంగా రెచ్చగొట్టే మాటలు. ఆ రోజు ప్రభుత్వంలోకి రాకముందు ఆయన కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నటువంటి రాష్ట్రం పట్ల సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉండాల్సినటువంటి మరి అన్ని తెలిసి కావాలని హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ కూడా నెరవేర్చకుండా ఈ రోజు అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడడానికి కారకుడై ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి తట్టుకోలేక తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నిందలు మోపి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రజల దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజలు ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, హామీలు కావచ్చు, ఇంటింటికి తిరిగి బహుశా దేశ చరిత్రలో మేనిఫెస్టోల వరకు చూసినాం కానీ గ్యారంటీ కార్డులు ఇచ్చి ఓట్లు అడిగినటువంటి దాఖలాలు లేవు. అంటే ఆ రకంగా నమ్మించి ఈ రోజు మోసం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికి గడిచినటువంటి 17 మాసాలు కాకుండా రాబోయే రోజులో ఉన్నటువంటి 43 మాసాల కాలం పాటు మనం ఎటువంటి మోసానికి ద్రోహానికి గురి కాబోతున్నాం అనడానికి సంకేతం ఇది. ఇందాక కేటీఆర్ గారు చెప్పారు కదా, రోజుకు ఒక స్కీమ్ ఎత్తివేసేటువంటి ప్రయత్నం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచినే గాని ఇచ్చినే గాని వాటిని కూడా రికవరీ చేసేటువంటి దుర్మార్గానికి ఒడిగట్టేటువంటి సంకేతాలు వాళ్ళ మాటల ద్వారా కనబడతాం. మా పాప ఒకవేళ మేము అప్పులు చేసి పాపాలు చేసి ఫామ్ హౌస్ లో యథార్థంగా పట్టుకున్నారని కేసీఆర్ గారిది స్వర్ణయుగం అని కాగుతో పాటు దేశంలోని అన్ని వ్యవస్థలు అనేక సందర్భాల్లో చెప్పినాయి. ఈయన మతిదప్పి మాట్లాడేటువంటి మాటలు అంటే వాస్తవాలను వక్రీకరించి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి సమర్థుడి మీద రాయి వేయడం ద్వారా పబ్బం గడుపుకోవాలని చూస్తా ఉన్నారు. అయితే 17 మాసాల కాలంలో ప్రజలకు స్పష్టంగా అర్థమైంది పాలేంది నీళ్ళేంది, పాలనేంటి ద్రోహమేంటి, ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు, ఎవరికి పరిపాలన అనుభవం ఉంది, ఎవరికి పరిపాలన చేత కావడం లేదనేటువంటి విషయంలో ప్రజలకు స్పష్టత వచ్చింది. కాబట్టి ఇవాళ ఉద్యోగ వర్గం నుండి మొదలైతున్నటువంటి ఈ నిరసన, ఈ సమ్మె బాట తెలంగాణ సమాజంలో మోసపోయినటువంటి ప్రతి ఒక్కరూ అనివార్యంగా ఆ దారిని ఎంచుకునేటువంటి పరిస్థితి కల్పించడు. దానికి జవాబుదారీ ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. 100% ఆయన ఒప్పుకున్నాడు. నన్ను గోసుక తిను అనేటువంటి మాట ఆయన ఇప్పటి వరకు దేశంలో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేసిండ్రు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి భాషను ఇటువంటి అసమర్థతను వ్యక్తం చేసినటువంటి సందర్భం లేదు. దీనికి భిన్నంగా దేశంలోనే నంబర్ 1 ముఖ్యమంత్రిని చూసినటువంటి ఈ రాష్ట్రం దేశంలోనే ఇంతటి అసమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి అని తేలిన తర్వాత ఖచ్చితంగా ప్రతి క్షణం అడుగడుగున కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇక నిలదీయడం ద్వారా మాత్రమే సమస్యకు పరిష్కారం వెతుకునేటువంటి అనివార్యతను రేవంత్ రెడ్డి సృష్టించారు.